वेलकम टू विद्या क्रेडर चैनल। आज हम भारतेंद्र युग से संबंधित महत्वपूर्ण रचनाएं और रचनाकारों के बारे में जानेंगे। आज का सेशन में फर्स्ट वन, भारतेंदु का जीवन काल है। जीवन काल यानी जन्म और मृत्यु के आंसर 1850 to 1885 ఇది భారతేంద్ర యొక్క జీవనకాలం. మరి 1904 అండ్ 1948 ఎవరిది అంటే సుభద్రా కుమారి చౌహాన్. ఈవిడ కూడా చాలా ఫేమసే కదా. ఝాన్సీ రాణి కవిత ఇవన్నీ ఆవిడ యొక్క ప్రముఖ రచన కదా. ఉన్మాదిని, అలాగే త్రిధార, ముకులు ఇలాంటి రచనలన్నీ ఆవిడయే. అలాగే 1864 to 1938 ఎవరిది అంటే మహావీర్ ప్రసాద్ ద్వివేది. మహావీర్ ప్రసాద్ ద్వివేది సరస్వతి పత్రికకి సంపాదక కదా. ఆయన 1903లో సరస్వతి పత్రికకి సంపాదకత్వం వహించారు. అలాగే కడిబోలిని అభివృద్ధి చేసింది కూడా. అంటే కడిబోలి అనే భాష భారతేంద్ర యుగంలో స్టార్ట్ అయినప్పటికీ కూడా దాన్ని బాగా ఇంప్రూవ్ చేసి రచనల్లో తీసుకొచ్చింది మాత్రం పూర్తిగా రచనలన్నీ కడిబోల్లో తీసుకొచ్చింది మాత్రం ద్వివేది యుగులేనే. మహావీర్ ప్రసాద్కి ఆ గొప్పదనం దొరుకుతుంది. నెక్స్ట్ 1848 to 1914 ఎవరిది అంటే బాలకృష్ణ భట్. ఆయన భారతేంద్ర యుగంలోనే అతి పెద్ద వయసు ఉన్న అతను. వరిష్ఠ కవి కౌన్ హై అంటే బాలకృష్ణ భట్. ఆయన హిందీ ప్రదీప్ అనే పత్రికకి సంపాదకత్వం కూడా వహించారు. ఇవి ఎక్కువగా బిట్లో అడుగుతున్నాడమ్మా, అందుకే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. భారతేంద్రులో వరిష్ఠ అంటే బాలకృష్ణ భట్. ఆయన హిందీ ప్రదీప్ అనే పత్రికకి సంపాదకత్వం వహించారు. నెక్స్ట్ వన్, ఆధునిక కాల్ కో గద్య కాల్ కి సన్యాది అంటే ఆధునిక యుగాన్ని గద్య కాలాన్ని సన్ని ఇచ్చింది ఎవరంటే ఆన్సర్ రామచంద్ర శుక్ల. ఆన్సర్ ఏంటి? రామచంద్ర శుక్ల. నెక్స్ట్, కిస్ కాల్ కో పునఃజాగరణ కాల్ కహతే హై అంటే ఏ కాలాన్ని పునఃజాగరణ కాలం కూడా పిలుస్తారంటే ఆన్సర్ భారతేంద్ర యుగకో. భారతేంద్ర యుగని పునఃజాగరణ కాలని, ద్వివేది యుగని జాగరణ సుధార్ కాలాన్ని పిలుస్తారు. అలాగే భారతేంద్ర యుగకో నవీన్ కాలం కూడా అంటారు అనుకోండి. అందుకని ఈ రెండు కూడా గుర్తుంచుకోండి, ఇవి కూడా ఎక్కువగా అడుగుతున్నారు. ద్వివేది యుగనేమో జాగరణ సుధార్ కాలాన్ని, భారతేంద్ర యుగనేమో పునఃజాగరణ కాల్ యా నవీన్ కాల్ అని పిలుస్తారు. అలాగే భక్తి కాల్ స్వర్ణ యుగ. అది మొత్తం ఆది కాలం నుంచి దాన్ని తీసుకుంటే స్వర్ణకాల్ భక్తి కాల్ అన్నమాట. ఆది కాలంలో అన్ని రచనలు ఎక్కువగా జరిగాయి. నెక్స్ట్, ఇన్మే కౌన్ భారతేంద్ర యుగకే కవి నహి హై. మనకి భారతేంద్ర యుగకే కవిలు ఎవరో తెలుసుకుంటేనే కానీ అందులో కవి ఎవరు కాదు అనేది మనకు తెలుస్తుంది. భారతేంద్ర యుగంలో బద్రీనారాయణ చౌదరి ప్రేమ్గన్ ఉన్నారు, ఠాకూర్ జగమోహన్ సింహ్ ఉన్నారు, ప్రతాప్ నారాయణ మిశ్ర ఉన్నారు, అంబికా దత్ వ్యాస్ ఉన్నారు, రాధాచరణ్ గోస్వామి ఉన్నారు. భారతేందు కాకుండా వీళ్ళు ఉన్నారు. అంటే మన ఆన్సర్ ధర్మవీర్ భారతి. ఆయన భారతేంద్ర యుగకి చెందిన ఆయన కాదు. నెక్స్ట్, ఆధునిక హిందీ సాహిత్యక జనక్. ఆధునిక హిందీ సాహిత్య యొక్క జనకుడు ఎవరంటే ఆన్సర్ భారతేందు. ఈయన యొక్క అసలు నామ్ హరిశ్చంద్ర, బాబు హరిశ్చంద్ర. ఆయనకి ఉపాధి భారతేందు. ఓకే. నెక్స్ట్, భారతేందు యుగకి విశిష్టతాయే. ఆ యుగంలో ఉన్న రచనలో ఉన్న విశేషతలు ఏంటంటే సమాజ్కి దుర్దశ కా చిత్రణ, రాష్ట్ర ప్రేమ్ కి భావన, ఖడి బోలి కా వికాస్. కాబట్టి మన ఆన్సర్ ఉపయుక్త సభి అంటే సమాజ్కి దుర్దశ కా చిత్రణ ఉంది, రాష్ట్ర ప్రేమికి భావన జాగృతం చేసేది ఉంది, ఖడి బోలి కా వికాస్
ఇందులో భారతేంద్ర యుగంలో కడి బోలిని వికాసం అయింది, దాన్ని అభివృద్ధి చేసింది ద్వివేది యుగం. కానీ భారతేంద్ర యుగంలో పద్యాలు వచ్చి బ్రజ్లోనే రాసేవారు, కానీ పద్య గద్య కూడా కడిబోల్లో రాయడం స్టార్ట్ చేసి మాత్రం ద్వివేది యుగం. అందుకే అందులో కడిబోల్ని బాగా ఇంప్రూవ్ చేశారు. కడిబోలి యొక్క వికాసం ఎప్పుడు జరిగింది అంటే అది ద్వివేది యుగంలోనే. మన ఆన్సర్ మొత్తం అన్ని సమాజ్కి దుర్దశ. కానీ ఇందులో ముఖ్యమైన విశేషం అడిగితే సమస్య సుధార్. వాళ్ళే సమస్య ఏంటో వాళ్ళే చెప్పేస్తారు, సమాజంలో ఉన్న సమస్యలు ఏంటో వాళ్ళే చెప్పారు. అలాగే దానికి సొల్యూషన్ కూడా వాళ్ళే వాళ్ళ రచనలో చెప్పేవారు అన్నమాట. అందుకని ముఖ్యమైనదంటే అది. ఇవన్నీ అన్నీ ఉన్నాయి. ఏంటి? సమాజ్కి దుర్దశ కా చిత్రం, రాష్ట్ర ప్రేమకి భావన, కడి బోలిక వికాస్, సమస్య సుధార్, ఇవన్నీ కూడా భారతేంద్ర యుగంలో ఉన్న విశిష్టయేమే. నెక్స్ట్ వన్, ఆధునిక కాల్కో నవీన్ కాల్ కహా హై. ఆధునిక కాల్ని నవీన్ కాల్ అని చెప్పి సన్ని ఇచ్చింది ఎవరంటే ఆన్సర్ గులాబ్ రాయ్. ఆధునిక కాలాన్ని నవీన్ కాలం సన్ని ఇచ్చింది గులాబ్ రాయ్. పునర్జాగరణ అనే సన్ని ఇచ్చింది డాక్టర్ నగేంద్ర. నెక్స్ట్ వన్, భారతేంద్ర యొక్క పునర్జాగరణ కాల్ కహా హై. ఇప్పుడే చెప్పుకున్నాం కాబట్టి ఆన్సర్ డాక్టర్ నగేంద్ర. గులాబ్ రాయ్ ఏమని చెప్పారు? నవీన్ కాలం చెప్పారు, ఈయన పునర్జాగరణ కాలం చెప్పారు. నెక్స్ట్ వన్, సమస్య పూర్తి కిస్ యుగ్ కి విశిష్ట. ఆన్సర్ భారతేందు యుగ్. భారతేందు యుగ్ కి విశిష్ట ఇది. ఏంటి? సమస్య పూర్తి. नेक्स्ट वन, भारतेंदु का खड़ी बोली में रचित कविताओं का संग्रह है फूलों का गुच्छा, प्रेम सरोवर, प्रेम माधुरी, प्रेम तरंग. ఈ అన్ని రచనలు కూడా భారతేంద్ర జీ యొక్కే. కాకపోతే కడి బోలీలో ఉన్న రచన అడిగాడు, కవితంక సంగ్రహం అడిగారు కాబట్టి మన ఆన్సర్ ఫూలంక గుచ్చ. మిగతా అన్నీ కూడా బ్రజ్లో రాయడం జరిగింది, ఎందుకంటే భారతేంద్ర ఆల్మోస్ట్ ఆయన రచనలన్నీ బ్రజ్లో రాయడం జరిగింది. కానీ ఫూలంక గుచ్చ అనేది కావ్య సంగ్రహం, అది కడి బోల్లో రాయడం జరిగింది. ఫులంక గుచ్చ అనేది కావ్య సంగ్రహం, అది కడి బోల్లో రాయడం జరిగింది. మిగతావన్నీ బ్రజ్లో ఉన్నాయి. నెక్స్ట్ వన్, भारतेंदु के अनुसार हिंदी नई चाल में डली किस पुस्तक में नोट किया అంటే ఏ నోట్ దియా అంటే ఏ పుస్తకంలో దాని గురించి సూచన కింద ఇచ్చారు అంటే హిందీ నై చాల్ మే డలి అని. ఇది కూడా ఎక్కువగా టెట్లో డిఎస్లో అడుగుతున్నాడమ్మా. ఆన్సర్ కాలచక్ర. కాలచక్ర అనే బుక్లోంచి ఈ హిందీ నై చాల్ మే డలి అనే కొటేషన్ గురించి చెప్పడం జరిగిందన్నమాట. ఫులంక గుచ్చ అనేది కావ్య సంగ్రహం, ప్రేమ్ సరోవర్, ప్రేమ్ మాధురి, కాలచక్ర ఇవన్నీ కూడా బ్రజ్లో రాయడం జరిగింది. ఫులంక గుచ్చ అనేది కడిబోల్లో రాయడం జరిగింది. ఇవన్నీ కూడా భారతేంద్ర జీ యొక్క రచనలే. భారతేంద్ర యొక్క అసలు నామ్ బాబు హరిశ్చంద్ర. ఆయనకి భారతేందు అనే ఉపాధి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, खड़ी बोली का विकास किस युग की महत्वपूर्ण घटना అంటే ఆన్సర్ భారతేందు. ఖడి బోలిని వికాసం దానిని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే భారతేంద్ర యుగం. దాన్ని బాగా ఇంప్రూవ్ చేసిందంటే ద్వివేది యుగం. ఇక్కడ మహత్వపూర్ణ ఘటన ఏ యుగానికి చెందింది అంటే భారతేంద్ర యుగం. ఆన్సర్ భారతేంద్ర యుగం. నెక్స్ట్ వన్, భారత్ దుర్దశ అనే ఒక నాటకం, దీన్ని ఎవరు రచించారు అంటే ఆన్సర్ ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. భారత్ దుర్దశ అనే నాటకం భారతేంద్రు రాశారు, ప్రతాప్ నారాయణ రాశారు. 99% మీకు భారతేందు అని ఇస్తాడు. ఒకవేళ ఆప్షన్లో ప్రతాప్ నారాయణ మిశ్రుండి భారతేంద్రు లేకుంటే ప్రతాప్ నారాయణ అని పెట్టుకోండి. ఓకే, ఒకవేళ భారతేంద్ర ఉండి ప్రతాప్ नारायण వస్తే మీకు యాడ్ స్కోరే. नेक्स्ट वन, आधुनिक काल के साहित्य की सबसे बड़ी विशेषता है
ఆధునిక కాలంలో సాహిత్యంలో ఉన్న పెద్ద విశిష్టత ఏంటంటే ఆన్సర్ गद्य को साहित्य के सशक्त माध्यम के रूप में प्रतिष्ठित करना. గద్యకో అప్పటి వరకు గద్య సాహిత్యం పెద్దగా లేదు, కానీ భారతేంద్రుయే దాన్ని అంటే కవిత కహానీలు సాక్షాత్కారాలు సమీక్షలు అలాగే సంస్మరణలు యాత్ర వృత్తాంతులు ఇలాంటివన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే భారతేంద్రు. కాబట్టి ఆధునిక కాలంలో గొప్ప सबसे बड़ी विशेषता ఏంటంటే गद्य को साहित्य के सशक्त माध्यम के रूप में प्रतिष्ठित करना. नेक्स्ट वन एंड लास्ट वन. किस पत्रिका का संपादक भारतेंदु नहीं है? कविवचन सुधा, हरिश्चंद्र मैगजीन, हिंदी प्रदीप, बाला बोधनी. ఇక్కడ ఇయర్స్ కూడా అడుగుతున్నాడమ్మా, పత్రిక ఇయర్స్ కూడా అడుగుతున్నాడు కాబట్టి మీరు చూసుకోండి. కవివచన్ సుధా 1868లో వచ్చింది. హరిశ్చంద్ర మ్యాగజైన్ ఇది 1873లో వచ్చింది. హిందీ ప్రదీప్ 1877లో వచ్చింది. బాలా బోధిని 1874లో వచ్చింది. 2018లోనే ఎప్పుడో టెట్లో బాలా బోధిని దేనికి సంబంధించి అంటే భారతేంద్రుజీకి పత్రిక ఉమ్మే స్త్రీ శిక్ష గురించి చెప్పబడిన పత్రిక ఏంటి అంటే అని అడిగాడు. కాబట్టి ఆన్సర్ బాలా బోధిని. ఇందాక మనం హిందీ ప్రదీప్ ఎవరిదని చెప్పుకున్నాం, బాలకృష్ణ భట్. కాబట్టి ఆన్సర్లో అది లేదని మనకు తెలిసిపోయింది. మిగిలిన మూడు కూడా కవివచన్ సుధా, హరిశ్చంద్ర మ్యాగజైన్, బాలా బోధిని ఈ మూడు కూడా భారతేంద్రుజీక పత్రికలే. కానీ హిందీ ప్రదీప్ అనేది బాలకృష్ణ భట్ యొక్క పత్రిక. దానికి సంపాదకత్వం బాలకృష్ణ భట్ వహించాడు. 1877లో హిందీ ప్రదీప్ అనే పత్రిక స్టార్ట్ చేయడం జరిగిందన్నమాట. ఇప్పటితో ఈ సెషన్ అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా విద్యా క్రీడా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ విద్యా క్రీడా యూట్యూబ్ ఛానల్.